సార్ హాయ్ సార్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ సార్ నేను మహారాష్ట్రను మహారాష్ట్ర నుండి. సో ప్రస్తుతానికి హైదరాబాద్ లో షాప్ ఉంది. ఓకే ఒక షాప్ లో వర్క్ చేస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి సార్? అంటే ఎవరైనా పంపించారా, లేకపోతే యూట్యూబ్ లో చూసారా, లేకపోతే ఇంకెట్లా? మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు సార్, ఓకే రాజ్ కుమార్ అని. ఓకే అతను సజెషన్ వల్ల ఇక్కడికి వచ్చాను. ఓకే ఇంతకుముందు ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాను. ఓకే ఇది సెకండ్ టైం ఓకే వేరే ఇన్స్టిట్యూట్ అయితే వెళ్ళారు. ఓకే సార్ 21 లో. ఓకే 21 లో వెళ్ళారు. 21 లో సార్ వెళ్ళాను. ఇప్పుడు సార్ ఆ ఇన్స్టిట్యూట్ కి ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ కి ఏమైనా డిఫరెన్స్ మీకు అనిపించిందా, లేదంటే సేమ్ ఒకేలా? చాలా చాలా డిఫరెంట్ ఉంది సార్. ఓకే అక్కడ చెప్పింది ఏంటంటే మాకు ఓన్లీ రివాల్వింగ్, ఓకే డెడ్ బోర్డ్ వల్ల చెప్పేటి వాళ్ళు అంతే. ఓకే వర్కింగ్ బోర్డు ఏం ఇవ్వలేదు. ఏం డెడ్ బోర్డుల మీద డెడ్ బోర్డ్ రీబాలింగ్ చేయడం. రివాల్వింగ్ ఓన్లీ అంతే. ఓకే ఇక్కడికి వస్తే మీరు డెడ్ బోర్డులు ఇచ్చారు స్టార్టింగ్, ఓకే తర్వాత వర్కింగ్ బోర్డుల మీద చేపించారు. సార్ ఇప్పుడు సార్ మీరు వేరే వాళ్ళు చెప్పారు వచ్చాను అన్నారు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికంటే నాకు వరస్ట్ అనిపించిందా, లేదంటే బెస్ట్ గా అనిపించిందా సార్? 200% బెటర్. బెటర్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇక్కడ చెప్పిన సబ్జెక్ట్ ఎక్స్పెన్సివ్ గా ఉందా, లేదంటే నార్మల్ గా ఉందా? చాలా తక్కువ సార్. ఇప్పుడు మీరు పెట్టిన ఫీజు అయితే మీరు చెప్పే దీనికి సబ్జెక్ట్ కి ఓకే ఫీజు అనేది చాలా తక్కువ. ఇది ఓకే సార్ హ్యాండ్ స్కిల్ 100% అయిపోయింది సార్. వర్కింగ్ బోర్డ్స్ లో చేస్తున్నాను ఇప్పుడు. ఓకే సార్ ఏమేమి ఫోన్ చేశారు సార్? నేను లైటింగ్ ప్రాబ్లం ఒకటి చేశాను సార్ ఇక్కడ వచ్చాక. ఓకే ఇంకోటి సామ్సంగ్ డబుల్ డెక్కర్ చేశాను. ఓకే అది సింగిల్ చాట్ లోనే. ఓకే తర్వాత టచ్ సెక్షన్ ఒకటి చేశారు. టచ్ చేశాను. టచ్ సెక్షన్ ఒకటి చేశారు. ఒకటి వన్ ప్లస్ మళ్ళీ చేస్తున్నా. ఓకే వర్కింగ్ ఫోన్ డబుల్ డెక్కర్. ఓకే సార్ ఇప్పుడు మీరు పట్టుకున్న ప్రతి ఫోను సక్సెస్ఫుల్ గా ఆల్మోస్ట్. కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఎవరైనా ఈ ఇన్స్టిట్యూట్ కి పోవాలా, ఆ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాలి అని అనుకుంటారు సార్. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే మీరు ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళొచ్చినారు. సో వెళ్ళొచ్చి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, సో ఆ ఇన్స్టిట్యూట్ లో సబ్జెక్ట్ ఏ విధంగా ఉంది, హ్యాండ్ స్కిల్ ఏ విధంగా ఉంది, మనల్ని ట్రీట్ చేసే విధానం ఏ విధంగా ఉంది అనేది మీరు ఫేస్ చేశారు, రుచి చూసారు. సో కొత్తగా వచ్చే స్టూడెంట్ కంటే వాళ్ళకేం తెలియదు కదా సార్, ఎలా ఉంటది ఏందనేది తెలియదు కదా. సో మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏదన్నా ఉంటే ఏమన్నా సార్? देखिए, तो यहाँ आना चाहते हो तो टेक्नीशियन रिपेयरिंग के लिए सीखना है तो यहाँ आ सकते हो आप. जो बाहर भी आपको जो सब्जेक्ट पढ़ाते नहीं वो यहाँ पे आपको पूरा पढ़ा देंगे. जो एक एक लाइन रहता है उसमें पूरे आईसी के पूरा डिटेल्स के साथ. और 1 महीना टाइम दीजिए, 1 महीने में पूरा परफेक्ट होकर यहाँ से जा जाएंगे. ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ 100% వర్త్, మీరు నేర్చుకోవాలంటే రావచ్చు, వచ్చి నేర్చుకొని పోవచ్చు. హ్యాండ్ స్కిల్ సబ్జెక్ట్ 2 విధాలుగా ఇక్కడ 100% నేర్పిస్తారని చెప్పన్నారు సార్. హిందీ వాళ్ళ ఇదిలో చెప్పారు లాంగ్వేజ్. మీరు చెప్పిన రివ్యూ ఇప్పుడు నేను మీ చేత చెప్పించవచ్చు, లేదు మీరు జెన్యున్ గా చెప్పుండొచ్చు. సో అది వాస్తవా కాదని చెప్పేసి ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా తెలియాలి కదా సార్. సో అది తెలియాలి అని అంటే మీతో మాట్లాడితేనే తెలియాలి. సో మీరు నా ముందు చెప్పేది వేరే, వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడి చెప్పేది వేరే. సో మీరు సార్ మీ నెంబరు మేము స్క్రీన్ మీద వేస్తాం సార్. వాళ్ళు ఒకవేళ మీరు అదే నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకేం ప్రాబ్లం లేదు కదా సార్, మీరు చెప్పగలరు సార్? ఏం ప్రాబ్లం సార్. నెంబర్ ఇవ్వచ్చు. నెంబర్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ.